హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు గోంగూర మటన్ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి. దానికోసం మీకు కావాల్సిన పదార్థాలు: క్లీన్ చేసిన మటన్, కొంచెం ఎముకల్లా తీసుకోండి. మటన్లకు గోంగూరలకు బాగుంటాయండి. తర్వాత దానికి కావాల్సిన ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, కొంచెం నల్ల మిరియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత మెత్తని ముక్కలు ఉంటాయి కదండి, ఎముకలు తీసేసిన తర్వాత అవి కొంచెం దంచుకొని ఫ్రై చేసుకోవడానికి పనికొస్తాయండి మనకి. ఆ ఫ్రై కూడా చేసి చూపిస్తానండి, మటన్ ఫ్రై మీకు. దానికోసం ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, నల్ల మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇవన్నీ కలిపేయాలండి. ఫస్ట్ ఈ ఎముకల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్పించి అన్నీ కలిపేసుకోవాలండి. మటన్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ సహా కలిపేయాలండి. ఇలా ప్యాన్లో ఆయిల్ వేడైన తర్వాత అండి ఈ మటన్ వేసేయాలండి. ఇందులో వేసేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టేసుకోవాలి. బాగా ఉడకనివ్వాలండి. ఇలా మూత పెట్టేసుకోవాలండి, తొందరగా ఉడుకుతుంది. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో కరెక్ట్గా ఉండాలండి. ఇక్కడ వాటర్ ఎలా వచ్చింది, ఇందులో ఈ వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేస్తూ ఉండాలండి. ఫ్రై అయిపోయిందండి. ఇంతవరకు ఇలా చేసుకుని చాలండి. మటన్ గోంగూరలోకండి కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఒక టమాటా అండి, పెద్ద టమాటా తీసుకోవాలండి పండుది. ఇవన్నీ కలిపి గోంగూరలో వేసేయాలండి. కొంచెం వాటర్ పోసి బాగా మెత్తగా ఉడకనివ్వాలండి గోంగూరని. మరొక కర్రీ కోసం అండి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఇంకో సైడ్ గోంగూర కూడా అవుతుందండి. ఎర్రగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు ఇందులోకి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలండి. అది కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి. ఇందులోకి ఇందాక కలిపించుకున్న ఉప్పు, కారం, మటన్ వేసి ఇందులో వేసేయాలండి. ఇందులో వేసి కాస్త ఫ్రై చేసి మూత పెట్టేయాలండి. వేసి కూడా బాగా ఉడకనివ్వాలి. కర్రీ ఇలా ఉడుకోవాలండి కర్రీ. ఇందులో వాటర్ పోసేసుకోవాలండి. ఈ బోన్స్ కదండి, కొంచెం ఎక్కువసేపు ఉడకాలండి. అందుకని ఒక 10-20 మినిట్స్ వరకు వేయించుకోవాలి. కుక్కర్లో సరిపోతుంది. ఇలా మెత్తగా చేసేసుకోవాలండి గోంగూరని. దీన్ని ఒకసారి పప్పు గుజ్జుతో కొంచెం వేపుకోవాలండి. నేను చూపిస్తాను అలాగా. మటన్ కూడా అయిపోయిందండి, ఉడిపోయింది. ఇప్పుడు గోంగూర నేను ఇట్లా పప్పు గుజ్జుతో ఇట్లా చేసేసుకోవాలండి, మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు ఈ గోంగూరని మటన్లో వేసేసుకోవాలండి. వేసి చూపిస్తానండి మీకు. ఈ రెండింటిని కలిపేసానండి, గోంగూరని మటన్ని. ఇప్పుడు కాసేపు సిమ్లో స్టవ్ మీద పెట్టాలండి. స్టవ్ మీద కాసేపు ఉంచాలండి, మూత పెట్టేయాలి. కొంచెం సాల్ట్ చూసుకోండి, ఎక్కువ తినేవాళ్ళు కొంచెం వేసుకోండి. ఇంకా అంతేనండి, మటన్ గోంగూర రెడీ అండి. మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.